అక్కడ ప్రభుత్వాలు యాక్ట్ తీసుకొచ్చాయి. చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం మన కుటుంబ సభ్యులు అనుమతిస్తేనే మనం ఆర్గాన్స్ని ఇవ్వగలుగుతాం. ఆ చనిపోయే వ్యక్తి యొక్క అవయవాలు డొనేట్ చేయదు. అక్కడ అలా లేదు. ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది కొన్ని దేశాలు. మనతో ప్రమేయం లేకుండానే, మనకు సంబంధం లేకుండానే ఆయన బ్రెయిన్ డెడ్ అయితే ఆ అవయవాలు అవసరమైన వాళ్ళకి అమర్చే చట్టాలు అక్కడ ఉన్నాయి. ఇంకా మన ఇండియాలో లేవు. సో ఏదైనా ఎప్పటికైనా సరే సమీప భవిష్యత్తులో అలాంటివి వస్తే ఈవేళ 5 లక్షల మంది పైన కిడ్నీ పేషెంట్లు ఎదురు చూస్తున్నారు. మన కేజీహెచ్గా చూస్తే మీకు 100 మంది డైలీ డయాలసిస్ మీద ఉంటారు. మన ఉద్దాన ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తున్న పేద రోగులు డయాలసిస్ మీద ఉన్నారంటే ఏదో ఒక రోజు వాళ్ళకి ఒక కిడ్నీని మనబోటి వాళ్ళని డొనేట్ చేస్తే తప్ప ఆయన లైఫ్ నిలబడదు. ఆయన బతికించాలి మనం. మా కళ్ళ ముందే మేము ఈ 15-16 ఏళ్లలో అల్లు లక్ష్మీనారాయణ 18 ఏళ్ల కుర్రాడు కూడా చనిపోయిన రోజులు చూసాం మేము. అలాగే కడవల నాగరాజు అని ఒక 20 ఏళ్ళ అబ్బాయి చనిపోవడం చూసాం. కిడ్నీ